చీకటి పడితే కొన్ని ప్రదేశాలలో వెళ్ళకూడదని మన పెద్దలు ఊరికిని మనతో చెప్పలేరు. ముఖ్యంగా కొత్త వాహనాలను కొని ఆ కాలరాత్రిలో సరిహద్దులు దాటుకొని వస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా? ఆ గ్రామం పేరు చంద్రపురం. అదే గ్రామంలో ఆనంద్, కృష్ణ, మహేష్ అని ముగ్గురు ప్రాణ స్నేహితులు ఉన్నారు. వీళ్ళు ఆ గ్రామానికి సరిగా 10 కిలోమీటర్ల దూరాన ఉన్న కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటారు. అయితే ఆనంద్కు ఈ మధ్యలోనే ఎందుకో ఏమో జాబ్ మానేయాలని అనిపించింది. ఒకరి చేతి కింద పని చేయడం కన్నా సొంతంగా బ్రతకాలని అనుకుంటాడు. అలాగే అనుకుంటూ ఆటో కొనుక్కోవాలని అనుకున్నాడు. ఒకరోజు ఆ ఊర్లో ఒక మర్రి చెట్టు కింద వాళ్ళ స్నేహితులతో కలిసి, రేయ్ మామా, నేను ఇంకా ఈ జాబ్ చేయలేనురా, నా సొంత కాళ్ళపైన నేను నిలబడతాను, ఎన్ని రోజులు అంటున్నావు ఒకరి కింద చేయాలి చెప్పు అని అనగానే అప్పుడు మహేష్, ఏమైందిరా సడన్గా ఇప్పుడు జాబ్ మానేస్తానంటావేంది? బాగా ఆలోచించుకో, ఇంకా కొన్ని రోజులు చేస్తే డబ్బులు వస్తాయి కదా అని మహేష్, కృష్ణ అంటారు. కానీ ఆనంద్ మాత్రం, లేదు మామా, నేను ఇప్పటిదాకా జమ చేసిన డబ్బులతోటి ఒక ఆటో కొనుక్కుంటాను. ఇంకా మన ఊర్లో ఎవరితో కూడా ఆటోలు సరిగా లేవు, నేను కొంటే మంచి గిరాకులు కూడా వస్తాయి, డబ్బులు కూడా బాగా సంపాదించవచ్చు అని ఆనంద్ అంటాడు. అది కాదు మామా, ఇంకొక సంవత్సరం పనిచేసి ఆ తర్వాత ఇలాంటి నిర్ణయం తీసుకోవచ్చు కదా అని కృష్ణ అన్నాడు. కానీ ఇంకా ఆనంద్ వినలేడు. లేదు మామా, ఇంకా రేపటి నుంచి నేను జాబుకు రాను. అలా అనగానే కృష్ణ, మహేష్ ఏం అనలేకపోతారు. ఇప్పుడు ఏం చేద్దామంటావురా అని వాళ్ళిద్దరు అనగా, ఏం లేదు మామా, రేపు నువ్వు, నేను, మహేష్ గారు కలిసి మన డిస్టిక్లో ఒక మంచి షోరూంలోకి వెళ్ళి ఆటోని రేట్ అడగాలి. ఒకవేళ మంచి రేటుకు దొరికితే ఆటోని తీసుకుని రావడమే, చేసేదేం లేదు అని ఇంకా ఆనంద్ అంటాడు. ఆ మాట వినగానే వీళ్ళిద్దరు, రేయ్ ఏంద్రా సడన్గా ఇలా మాట్లాడుతున్నావు అని వాళ్ళు అనగానే, లేదు, నేను ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను, రేపు మనం ముగ్గురం కలిసి వెళ్ళిపోదామని ఇంకా ఆనంద్ చెప్పి అటు నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా తెల్లవారుజాము అవుతుంది. ముగ్గురు కలిసి వాళ్ళకు ఒక 30 కిలోమీటర్ల దూరాన ఉన్న వాళ్ళ డిస్టిక్లోకి వెళ్తారు. ఇంకా వాళ్ళ డిస్టిక్ సిటీకి చేరుకోగా అక్కడ ఒక షోరూంలోకి వెళ్తారు. వెళ్ళి చూడగా ఆటోల రేట్లు చాలా ఉన్నాయి. కానీ ఎందుకో ఏమో కృష్ణకు, రేయ్ ఆటో రేట్లు ఎక్కువన్నాయిరా, ఇప్పుడు కొనాల్సిన అవసరం ఏమైనా ఉందా అని అనగా, లేదురా, డబ్బుల గురించి ఆలోచించట్లేదు, కొనేద్దాం అని అంటూ ఉన్నాడు. రేయ్ నీకేమైనా పిచ్చా? ఇంకా 2-3 షోరూంలు తిరిగితే ఎక్కడైనా ఒక దగ్గర ఆటో రేట్లు తక్కువ ఉంటాయి కదా అని కృష్ణ అంటాడు. లేదు మామా, ఏడపోయిన గీ రేట్లో ఉంటాయి. రేయ్ నాకొకటి గుర్తుకొచ్చింది, మర్చిపోయా, నా దోస్తుగాడు ఒకడు హైదరాబాద్లో ఆటో షోరూంలో జాబ్ చేస్తున్నాడురా, వాని తెలుసుకుంటే మనకి ఇక్కడికన్నా అక్కడ ఆటో రేటు తక్కువనే వస్తుంది, వాడిని అడగమంటావా? ఇంకెందుకు మామ ఆలస్యం, ఫోన్ చేసి కనుకో అని ఆనంద్ అనగానే ఇంకా కృష్ణ వాళ్ళ దోస్తుగాడికి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేయగానే అప్పుడు వాళ్ళ దోస్తుగాడు ఫోన్ లిఫ్ట్ చేసి, ఆ మామ చెప్పు, ఏంటి విషయం అనగా, ఏం లేదురా, మా దోస్తుగానికి ఒకనికి ఆటో కావాలి, ఇక్కడ ఏడ చూసినా రేట్లు ఎక్కువ ఉన్నాయి, నువ్వు ఎలాగో షోరూంలో పనిచేస్తున్నావు కదా, మా కోసం కాస్త రేట్ తగ్గించి ఆటోని ఇస్తారా అని అంటాడు. అదేంటి మామ, నీకోసం ఆ మాత్రం పనిచేయనా, ఎప్పుడు తీసుకుంటారు ఆటోని అంటూ అనగానే, వీలైతే ఈరోజే వస్తాం అని కృష్ణ అన్నాడు. లేదు మామ, రేపు సాయంత్రానికి కొత్త స్టాక్ వస్తుంది, మీరు మధ్యాహ్నంలోపు వచ్చేయండి, సాయంత్రంలోపు ఆటో డెలివరీ చేస్తాం అని కృష్ణ వాళ్ళ ఫ్రెండ్ అనగానే, కాస్త రేటు మాత్రం చూసుకో అని కృష్ణ అనగా, నువ్వు దాని గురించి పట్టించుకోకు, నువ్వైతే నీ దోస్తుగాని తీసుకొనిరా అని ఇంకా వాళ్ళు మాట్లాడుకొని పెట్టేస్తారు. ఇంకా ఆ రోజు గడిచింది. ఉదయం పూట 10 గంటలకు ఆ ఊరు నుంచి హైదరాబాద్ బస్సు ఉంటుంది. ఇంకా వీళ్ళు ఆ బస్సులో ఎక్కారు. బస్సులో ఎక్కి ఇంకా మనోడు ఆటో కొనుక్కొని ఇంకా జోర్దారు నడుపుతారనుకుంటా అని వాళ్ళు సరదాగా మాట్లాడుకుంటూ మధ్యాహ్నం వరకు వాళ్ళు ఆ హైదరాబాద్ చేరుకున్నారు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ గారికి కాల్ చేసి షోరూమ్ అడ్రస్ తెలుసుకున్నారు. మొత్తానికి షోరూమ్ చేరుకుంటారు. అలా షోరూమ్ చేరుకోగా వాళ్ళ ఫ్రెండ్ గారు వెల్కమ్ చెప్తాడు. ఇంకా వాళ్ళందరూ సరదాగా మాట్లాడుకుంటారు. అలా బయటికి వెళ్ళి ఒక టీ తాగుతారు. టీ తాగిన తర్వాత, రే మామా, ఆటోల్లో ఎప్పుడు వస్తాయిరా అని అనగా, ఖచ్చితంగా 6 గంటల లోపు వస్తాయిరా, అప్పుడైతే డెలివరీ తీసుకోవచ్చు అని ఇంకా వాళ్ళ ఫ్రెండ్ సమాధానం చెప్పగా, రేయ్ ఎలాగో సిటీ వచ్చాం, మేము అలా సరదాగా చార్మినార్ వరకు వెళ్ళొస్తామని వాళ్ళ ఫ్రెండ్ గారికి చెప్పి వాళ్ళు అటు నుంచి వెళ్ళి సరదాగా చార్మినార్ని, సిటీని చూస్తున్నారు. సాయంత్రం లోపు షోరూమ్ కాడికి వచ్చారు. అప్పుడే ఇంకా స్టాక్ వచ్చింది, ఆటోలు దిగుతూ ఉన్నాయి.
ఆనంద్ గాని కండ్లలో ఎంతో ఆనందం ఉంది. రే మామ, మంచి స్టాక్ వచ్చిందిరా, నీకు ఇష్టమైన ఆటోని కొనుక్కో అని అనగానే సరే మామ అంటూ ఇంకా లోపలికి వెళ్ళారు. ఇంకా వాళ్ళ ఫ్రెండు, రే ఆటోని చూసుకోండి, చూసుకున్న తర్వాత రేట్ గురించి మాట్లాడదామని అనగానే ఒక మంచి ఆటోని చూపించాడు. వాళ్ళు దానికి రేటు చెప్పారు. కృష్ణ వాళ్ళ ఫ్రెండ్ ఇంకా రేటు తగ్గించి మొత్తం 7,000 మైనస్ చేసి ఆటోని ఇప్పిస్తాడు. వాళ్ళు సంతోషంగా ఆటోని తీసుకుంటారు. అప్పుడు ఆనంద్ కళ్ళలో చాలా సంతోషం ఉంటుంది. రే మామ, చాలా థ్యాంక్స్ రా, నీ ఫ్రెండ్ వల్ల ఆటో కాడ 7,000 మిగిలాయి, ఇదంతా నీ వల్లనేరా అని కృష్ణతో అనగా, లేదు మామ, ఫ్రెండ్షిప్లో ఇవన్నీ కామన్లే, పట్టించుకోకు, ఇదంతా నా ఫ్రెండ్ గాని వల్లనే కదా అంటూ అనగా ఇంకా కృష్ణ వాళ్ళ ఫ్రెండ్కు థ్యాంక్స్ చెప్తాడు. అతను కూడా ఇంకా వాళ్ళతో సరదాగా మాట్లాడుతూ, పర్లేదండి, ఇదంతా ఫ్రెండ్షిప్ కోసమే కదా అని తను కూడా అన్నాడు. అలా ఆటో కొనుక్కున్న ఉత్సాహంలో ఆనంద్ అప్పుడు ఇలా అంటాడు, రే ఎలాగో ఆటో కొనుక్కున్నాం కదా, డబ్బులు కూడా బాగానే మిగిలాయి, మంచి పార్టీ చేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం, మీ ఫ్రెండ్ని కూడా తీసుకొని వెళ్దాం అని అనగా అప్పుడు మహేష్, రే ఇప్పుడే ఆటో కొన్నావు, అప్పుడే పార్టీ ఏందిరా, పార్టీ చేసుకోవడానికి సమయం ఉంది, ఫస్ట్ బండికి పూజ చేయించాలి, పూజ చేయించి వెళ్తేనే బాగుంటుంది అని మహేష్ అనగానే, రేయ్ ఇప్పుడు ఏడరా గుడులు తెరిచి ఉంటాయి, ఇప్పుడు పూజలు చేయడం కుదరదు, రేపు పొద్దుగాలని ఏదైనా చేసినా ఇప్పుడు కాని కథ అని ఆనంద్ కృష్ణ అంటాడు. అప్పుడు కృష్ణ వాళ్ళ ఫ్రెండ్ కూడా, అవునవును, ఇప్పుడు పూజలు కష్టం, పొద్దుగాల నాన్న చేయించుకోండి, వెళ్ళేటప్పుడు ఏనన్నా ఒక గుడి దగ్గర మొక్కి వెళ్ళండి అని తను కూడా అంటాడు. సరే సరే, అవన్నీ ఇప్పుడు ఎందుకు కానీ, మంచి మూడ్లో ఉన్నాం, మంచి పార్టీ చేసుకున్నాం పదండి అని వాళ్ళని తీసుకొని ఆనంద్ బయటికి వెళ్తూ ఉంటే, మామ వద్దు మామ, కొత్త ఆటోరా, ఇప్పుడు ఈ బీర్లు అని తాగడం అవసరమా అంటే, రే ఏం కాదురా, 2 బీర్లు వేసుకొని మంచి బిర్యానీ తినిపోదాం పదా అని వాళ్ళు ఇంకా ఒక హోటల్కి వెళ్తారు. బీర్లు తాగుతారు, బిర్యానీ తింటారు. కానీ కొత్త ఆటో కొనుక్కున్నప్పుడు ఇవి చేయడం వాళ్ళకి తప్ప అని తెలియదు. ఇంకా తిన్న తర్వాత షోరూమ్ దగ్గరికి వచ్చి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ని దింపేసి, ఇంకా మేము బయలుదేరుతాం రా, చాలా థ్యాంక్స్ రా, ఇంత హెల్ప్ చేసినందుకంటూ కృష్ణ అన్నాడు. పర్లేదు మామ, జాగ్రత్త వెళ్ళిపోండి, బండి కాయిదాలని నేను సిద్ధం చేసి పెడతానంటూ ఇంకా అతను చెప్పగానే ఈ ముగ్గురు ఆటోలో ఎక్కి ఆ సిటీ నుంచి బయలుదేరుతున్నారు. ఆటో హైవే రోడ్ పైన వెళ్తూ ఉంది. ఇంకా వాళ్ళు దాదాపుగా 100 కిలోమీటర్లు వెళ్ళాలి. 100 కిలోమీటర్లు అంటే చీకటి బాగానే పడుతుంది. మొత్తానికి వాళ్ళు అక్కడ షోరూమ్ దగ్గరనే లేట్ అయ్యారు. అలా 8 గంటలకు అక్కడ బయలుదేరాడు. అలా హైవే రోడ్ పైన వెళ్తూ ఒక 20 కిలోమీటర్లు వెళ్ళాగా వేరే రోడ్ పైన వెళ్తున్నారు. ఆ రోడ్డు చాలా పెద్దదే. ఇంకా రోడ్లో వెళ్తూ, మామ మీ ఫ్రెండ్ గన్ వల్ల ఆటో మంచి ధరకే దక్కిందిరా, చాలా థ్యాంక్స్ మామ అని వానికి కృతజ్ఞత చెప్తూ ఉంటే, రే ఉత్త థ్యాంక్స్ ఏందిరా, ఇంకా పార్టీ అయిపోలేదు, ఇంకా కావాలి మాకు అని కృష్ణ అనగానే, రే మీకు బీర్లతో స్నానం చేపిస్తానరా, మీకన్నా నాకు ఎక్కువ ఎవరున్నారు, అదంతా తర్వాత, మీకన్నా నాకు ఎక్కువ ఎవరున్నారా ఖచ్చితంగా అంటూ సరదాగా మాట్లాడుతూ ముందుకు ప్రయాణాన్ని కొనసాగించారు. అలా వాళ్ళు ఒక 30 కిలోమీటర్లు వెళ్ళగానే అక్కడ రోడ్డు పక్కన ఒక ఊరు కనబడుతుంది. అక్కడ ఒక టీ కొట్టు కూడా ఉంది. వీళ్ళు అప్పుడే మహేష్, రే మామ కాస్త తలనొప్పిగా ఉందిరా, మంచి గరం గరం టీ తాగిపోదాం అని అన్నాడు. ఇంకా టీ కొట్టు దగ్గర ఆటో ఆపారు. ఆటో దిగి టీ కొట్టు దగ్గరికి వెళ్ళి మంచి టీ తాగుతూ ఉన్నారు. టీ తాగుతూ ఉంటే అక్కడ 2 పెద్ద మనుషులు ఇంకా టీ కొట్టు వ్యక్తి ఆటోని చూసి, ఏంది బాబు కొత్త ఆటోలా ఉంది, దగదగ మెరుస్తుంది అని అంటారు. అవును బాబాయ్, కొత్త ఆటోనే, ఇప్పుడే తీసుకొని వస్తున్నాం అంటూ చెప్తూ ఉండగానే, అదేంటి బాబు, కనీసం బండికి పసుపు కుంకుమ నిమ్మకాయలు కూడా లేవు, కనీసం ఏ దేవునికని మొక్కనే రావాలి కదా అని అనగా, లేదు బాబాయ్ అంత టైం లేదు, అయినా రాత్రిపూట గుళ్ళాడుంటాయి చెప్పు అని అనగా, లేదు బాబు రోడ్డు పోటీ ఏదైనా గుడి దగ్గర ఆపి కనీసం పసుపు కుంకుమనని పెట్టాలి కదా అని వాళ్ళు అనగా, లేదు బాబాయ్ పొద్దుగాల మా ఊర్లోనే గుడి దగ్గర పూజ చేపిస్తాం, ఇప్పుడు అవన్నీ ఎందుకని అలాగే వచ్చేస్తాం అంటూ సమాధానం చెప్పారు. కాదు బాబు, మీరు చీకట్లో వెళ్తున్నారు, సమయం కూడా 9 దాటిపోయింది, మీరు వెళ్లే దారి కూడా మంచిది కాదు, దారిలో చెడు గాలులు ఆత్మలు వెంట వస్తాయి, ఇలా చీకట్లో కొత్త బండ్లతోటి వెళ్తే చెడు గాలులు ఇంట్లోకి వస్తాయి, సుఖ సంతోషాలు లేకుండా చేస్తాయి బాబు, వెళ్ళకూడదు, కనీసం దేవుని మొక్కకుండా అలా వెళ్ళకూడదు అని ఆ పెద్దాయన అంటాడు. దానికి వీళ్ళు నవ్వుకొని, పెద్దాయన అవన్నీ పట్టించుకోవద్దు, రేపు పొద్దుగాల ఎలాగైనా పూజ చేస్తాం, ఇప్పుడెందుకులే అని వచ్చామని ఇంకా డబ్బులు ఇస్తారు. డబ్బులు ఇవ్వగా ఆ టీ కొట్టు దగ్గర మరి 2 పెద్ద మనుషులు కూడా ఉంటారు.
వాళ్ళు కూడా, బాబు మీరు కొత్త వాహనాలు కొన్నప్పుడు కనీసం ఏ దేవునికైనా మొక్కి వెళ్ళాలి, అలా వెళ్లకుండా వెళ్తే తర్వాత మనకంతా అచ్చురాదు అని వాళ్ళు కూడా చెప్తారు. సరే సరే రేపు పొద్దుగాల చూసుకుంటానులే, ఒక రోజు గడిస్తే అయిపోతుంది, మేము చాలా దూరం వెళ్ళాలి అంటూ వాళ్ళకు డబ్బులు చెల్లించి అలా వెళ్తున్న సమయాన ఆ టీ కొట్టు వ్యక్తి వాళ్ళని దగ్గరికి రమ్మని ఒక మాట చెప్తాడు. బాబు నేను ఒక మాట చెప్తున్నాను వినండి, మీరు ఈ ఊరును దాటుకొని సరిగ్గా 10 కిలోమీటర్లు దాటాక రోడ్డు పక్కన కొండాలమ్మ గుడి ఉంటుంది. ఆ గుడి దగ్గర ఆటో ఆపి మీరు దండం పెట్టుకొని పసుపు కుంకుమని ఆటోకు పెట్టండి. ఆ దారిలో మీ వెనుకల ఏది రాకుండా ఆ తల్లి కాపాడుతుంది అని అనగానే వాళ్ళు నవ్వుకుంటూ సరే సరే పెద్దయ్య అంటూ ఇంకా ఆటో ఎక్కి వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు. ఆ టీకట్టు దగ్గర ఉన్నవాళ్ళు వాళ్ళ వైపు చూస్తూ ఉన్నారు. ఏంద్రా ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు, వాహనాలు తీసుకొని పోతే దయ్యాలు అడ్డగిస్తాయి, చెడుగాళ్ళు వస్తాయి, ఇలా ఉన్నారేంద్ర బాబు జనాలు, ఇవన్నీ ఎలా నమ్ముతారు? ఏదో దేవుళ్ళను మొక్కుతున్నామంటే ఒక సెంటిమెంటే తప్ప అంతకుమించి ఇవన్నీ నేను నమ్మనంటూ ఆనంద్ కొట్టేస్తాడు. వెనుకల ఉన్న మహేష్ గాడు అప్పుడు ఇలా అంటాడు, రేయ్ అలా మాట్లాడడం తప్పురా, నిజంగా చెప్తున్నా, చాలా మంది అనుభవపూర్వకంగానే చెప్తారు, ఎవరు ఊరికే చెప్పర్రా, ఇవన్నీ నమ్మాల్సిందే అని మహేష్ అంటే కృష్ణ ఆనంద్ గాడు ఇంకా నవ్వుకుంటారు. నువ్వు చెప్పినట్టే వింటామంటూ జోకులు వేస్తారు. మీ ఇష్టం రా, నేను చెప్పేది చెప్పాను, కనీసం మా తాత చెప్పినట్టు ఆ గుడి దగ్గర ఆటో ఆపి ఆ తల్లికి మొక్కి వెళ్దాంలే అని అనగానే సరే చూద్దామంటూ ఆటోని ఇంకా స్పీడ్గా నడుపుతున్నారు. అలా 10 కిలోమీటర్లు చేరుకుంటుంది. అక్కడంతా నిర్మానుష్యమైన ప్రదేశం. రోడ్డు పక్కన ఒక పెద్ద చెట్టు, ఆ చెట్టు కింద ఒక గుడి. ఆ గుడి ఎవరిదో కాదు, కొండాలమ్మ గుడి. సరిగా ఆటో ఆ గుడి ముందలకు రాబోతుంది. అప్పుడు వెనకాల ఉన్న మహేష్, మామ గుడిరా, నాకు తెలిసి ఆ గుడి ఇదే ఉంటుంది, కొండాలమ్మ గుడిరా, వెళ్దాం పదండి, ఆటో ఆపండి అని అనగానే కృష్ణగారు అప్పుడు, రేయ్ ఆగరా, ఇప్పుడు ఆటో ఆపి మొక్కుడు అదంతా ఏడైతుంది, రేపు పొద్దుగాలే చూసుకుందాం, ఇప్పుడు మొక్కపోతే మన వెంట ఏమైనా దయ్యాలు వస్తాయా అంటూ నవ్వుతారు. నవ్వగానే అప్పుడు మహేష్ ఆ గుడి దిక్కు చూస్తాడు. చూస్తే ఆ గుడి అంతా భయంకరమైన చీకట్లో దీపం వెలుగుతూ ఆ విగ్రహం భయంకరంగా కనబడుతుంది. మామా నా మాట వినండి మామా, ఆపండి అని ఎంత అన్నా కూడా ఆపలేరు. ఇంకా ఆనంద్ గడు ఆటోని స్పీడ్గా ముందుకు తోలుతూ ఉన్నాడు. మామా అదంతా పట్టించుకోకు, పొద్దుగాల పోదాంలే అంటూ ఇంకా ఆ రోడ్డు పైన వెళ్తూ ఉన్నారు. మహేష్యానికి కోపం వచ్చింది, కానీ ఏమనలేక వెనకాలే ఉన్నాడు. వాని కడుపులో అంతా డుకటుగా మొదలైంది. అరే వీళ్ళ మాట వినరేంటి, కనీసం దండం పెట్టుకుంటే ఏమైతుంది, కొత్త వాహనం అనుకుంటూ అలాగే ఉన్నాడు. అలా ముందుకు వెళ్తుంటే, రే మహేష్గా, రేపు ఆటో పూజ చేసేటప్పుడు ఎన్ని దండాలైనా పెట్టుకో, ఇప్పుడెందుకురా ఈ చీకట్ల అక్కడిక్కడ ఆపడము, అసలు దయ్యాలు లేవు గీయాలు లేవు, అసలు దేవుళ్ళు కూడా ఉన్నారో లేరో, ఒక సెంటిమెంట్ కోసం నమ్మాల్సి వచ్చింది, అంతకుమించి ఏం లేదంటూ జోకులు వేసుకుంటూ వెళ్తున్నారు. మహేష్ గారు మాత్రం సైలెంట్గా ఉన్నాడు. సరిగా వాళ్ళు ఒక 15 కిలోమీటర్లు చేరుకున్నారు. అడవిలాంటి ప్రాంతంలో ఉంటుంది. అలా ముందుకు వెళ్తున్న కొద్దీ వీళ్ళకు రోడ్డు పక్కన ఎవరో ఒక స్త్రీ రోడ్డు పక్కన కూర్చొని ఆమె వీళ్ళని చూసి పైకి లేచి ఆటోని ఆపుతూ ఉంది. అప్పుడు వీళ్ళు ఆటోని మెల్లగా స్లో చేశారు. రే మామ ఎవర్రాదే, ఇప్పుడు ఇక్కడ ఉన్నారేంది అని ఆనంద్ అనగా అప్పుడు కృష్ణగాడు, రేయ్ పక్కనే బస్ స్టాప్ ఉంది కదరా, ఎవరో బస్ కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు అంటూ సమాధానం ఇచ్చాడు. సమాధానం ఇవ్వగానే వెనకాల ఉన్న మహేష్ గారు అలాగే చూస్తూ ఉన్నాడు. ఆమె లిఫ్ట్ కోసం చెయ్యి ఊపుతూనే ఉంది. ఇంకా ఆనంద్ గారు ఆలోచించకుండా ఆమె దగ్గరికి వెళ్లి ఆటో ఆపుతాడు. ఆ ఆటో ఆపగా ఆ నిర్మానుష్యమైన ప్రదేశంలో ఆమె వాళ్ళ ముందుకు వచ్చింది. బాబు కాస్త నాకు ఆటోలో చోటిస్తారా, మాది మంచంపల్లి గ్రామం, ఆ గ్రామంలో దించి వెళ్తారా, బస్సు కోసం ఎదురు చూసి చూసి కళ్ళు కాయలు కాచాయి, ఇప్పటి వరకు ఒక బస్సు రాలేదు బాబు, కాస్త పుణ్యం ఉంటుంది అంటూ అనగానే ఆమెను చూసిన వాళ్ళు, సరే అమ్మా వెనకాల వచ్చి కూర్చోండి అని అంటాడు ఆనంద్ గాడు. అప్పుడు ఆనంద్ గాడు, రే కృష్ణ ముందుకు రారా, ఆమె కూర్చుంటుందేమో అంటూ అనగానే కృష్ణగాడు ఇంకా ముందుకు వస్తాడు. ఆమె వచ్చి వెనకాల మహేష్ గారి పక్కన కూర్చుంటుంది. ఆమె వయసు దాదాపుగా 40 సంవత్సరాలు ఉంటాయి. తలలో పెద్ద బొట్టు, పట్టుచీర కట్టుకొని ఒంటి నిండా నగలు ఉన్నాయి. ఆమె ఎప్పుడైతే ఆటోలో ఎక్కిందో ఆటో అంతా ఒక రకమైన మంచి వాసన వచ్చింది. సాంబ్రాణి అగరబత్తుల్లో గుడి వాతావరణం తలిపించి ఆ వాసన రావడంతో
వాళ్ళ మనసుకి ఎంతో హాయి అనిపించింది. మహేష్ గారికి కూడా మనసంతా ప్రశాంతంగా అనిపించింది. ఆమె అలా ఆటో ఎక్కగానే ఏంట్రా ఇంత మంచి వాసన అంటూ కృష్ణ ఆనంద్ గారు మాట్లాడుకుంటూ ఆటోను స్టార్ట్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఆ దారిలో ఆటో తప్ప ఏమీ లేదు. అప్పుడు వెనుకాల ఉన్న ఆ మహిళ ఆనంద్తో ఇలా అంటుంది, బాబు ఆటో చూస్తే కొత్త దానిలా ఉంది, కనీసం పసుపు బొట్టు కూడా లేదు, కుంకుమ బొట్టు కూడా లేదు అని అంటుంది. అవునమ్మా, ఇప్పుడే కొని తీసుకొని వస్తున్నాము, వచ్చేటప్పుడు గుడులు మూసి ఉంటాయి, అందుకే పొద్దుగాల పూజ చేపిద్దామని అలాగే వచ్చాము అని ఆనంద్ అన్నాడు. కాదు బాబు, కొత్త ఆటోలో అర్ధరాత్రి పూట తీసుకొని వెళ్ళరాదు, అలా వెళ్తున్నా కూడా ఏదైనా గుడి దగ్గర మొక్కి వెళ్ళాలి, కనీసం ఒక బొట్టని పెట్టాలి కదా అని ఆమె అనగా అప్పుడు వీళ్ళు నవ్వుతారు. సేమ్ నీలాగని ఇందాక టీ కొట్టు దగ్గర ఒక పెద్దాయన అలాగే చెప్పాడమ్మా, కానీ అతను ఒక మాట చెప్పాడు, దారిపోటు పోతుంటే దయ్యాలు గియ్యాలు వెంట వస్తాయి, మిమ్మల్ని పట్టి పీడిస్తాయి అని ఏదేదో చెప్పగానే మాకు అవన్నీ నమ్మబుద్ధి కాలేదు. అయినా ఈ రోజుల్లో ఆటోలు కొంటే కొత్త బండ్లు తీసుకుని పోతే దయ్యాలు వస్తాయని ఎవరు నమ్ముతారమ్మా, అవన్నీ మేము నమ్మం. అయినా ఈ దేవుళ్ళని కూడా అసలు నమ్మం నేను, కేవలం సెంటిమెంట్ కోసమే అంటూ ఏలనగా మాట్లాడతాడు. కృష్ణ నవ్వుతాడు. అప్పుడు వెనకాల కూసిన ఆ మహిళ కూడా నవ్వుతుంది. ఆ నవ్వుల్లో మర్మం ఏంటో ఎవరికి తెలియదు. ఆ నవ్వు వినగానే వీళ్ళకు కాస్త కంగారు అనిపించింది. నవ్వింది. ఆ నవ్వు వినగానే ఆమె అప్పుడు నవ్వింది. ఆ నవ్వు వినగానే మహేష్ గారికి భయం వేసింది. ఆమె ముఖం సరిగా కనబడతలేదు. మహేష్ గారి పక్కనే కూర్చున్నసరికి తన శరీరం అంతా వణుకుతుంది. ఆమె వైపు సరిగా చూడలేకపోతున్నాడు. సరిగా అలాగే వాళ్ళు వెళ్తున్నారు. బాబో, ఇప్పటికైనా మించిపోయిందేం లేదు, మీరు ఎక్కడైనా బండి ఆపుకొని ఒక గుడి దగ్గర దండం పెట్టుకొని అమ్మవారి కుంకుమ లేదా ఏదైనా సరే బండికి పెట్టుకుని వెళ్ళండి. వెళ్ళేటప్పుడు మీరు అన్నట్టుగా ఆ పెద్దాయన చెప్పినట్టు ఎలాంటి దుష్టశక్తులు మీ వెనకాల రావు, లేకపోతే అంత కీడు జరుగుతుంది బాబు అని ఆ మహిళ కూడా అంటుంది. ఏంటమ్మా, నువ్వు కూడా ఆయనలా మాట్లాడతావు, అవన్నీ మేము నమ్మము, ఇప్పుడు చాలా దూరం వెళ్ళాలి, మాకు అంత సమయం లేదు, పొద్దుగాల పోయి పూజ చేపిస్తాం, ఇప్పుడు మా వల్ల కాదు తల్లి అంటూ వాళ్ళు ఇంకా స్పీడ్గా పోనిస్తూ ఉన్నారు. ఆమె ఏమనకుండా అలాగే కూర్చొని ఉంది. మహేష్ గారికి మాత్రం భయం వేసింది. మహేష్ గారు ఒక్కసారిగా ఆమె వైపు చూశాడు. ఆమె మహేష్ గారి వైపు చూసింది. చూడగానే మహేష్ గారికి గుండె ఆగిపోయినంత పని అయిపోయింది. ఆమె ముఖంలో 1000 వెలుగుల తేజస్సు కనబడుతుంది. ఆమె ముఖంలో ఏదో దైవకళ ఉట్టి పడుతున్నట్టుగా భయంకరంగా రూపం కనబడింది. మహేష్ గారు ఆమె దిక్కు చూడకుండా తల కిందికి వేసుకొని ఉన్నాడు. సరిగా ఇంకా అప్పుడే ఆమె, బాబు ఆటో ఆపండి, మా గ్రామం పొలిమేర వచ్చింది, నేను ఇక్కడే దిగాలి అని ఆమె అంది. అమ్మా, ఇక్కడ ఎందుకు దిగుతారు, ఇది పొలిమేర కదా, ఈడ దిగితే ఎట్లా, ఊర్లో కదా మీరు పోయేది అని ముందు నుంచి ఆనంద్ అనగా, లేదు బాబు, నేను పొలిమేర కాడ దిగాలి, పొలిమేర దాటి లోపలికి వస్తే ఇక్కడ అంతా ఎవరు చూసుకుంటారు చెప్పు అని అర్థం లేకుండా మాట్లాడింది. అలా మాట్లాడగానే, అదేంటమ్మా మీకు అర్థం కాదు బాబు, ఆటో ఆపండి అంటూ అనగానే ఆనంద్ గాడు ఆటో ఆపాడు. అలా ఆటో ఆపగా ఆమె ఆటో నుంచి కిందకి దిగింది. కిందకి దిగగానే ఆ వాసన కూడా పోయింది. అసలు ఏం అర్థమవుతలేదు మహేష్ గారికి. దిగి, బాబు చాలా ధన్యవాదాలు అంటూ అంటుంది. అలా అనగా, పర్లేదమ్మా, కానీ ఈ ప్రాంతంలో ఎవరు లేరు, మీరు ఇక్కడ దిగారేంటి, ఇక్కడ కనీసం ఇల్లు కూడా లేవు కదా అని కృష్ణ అంటాడు. లేదు బాబు, ఇక్కడ ఇల్లు ఉంది, ఈ ప్రదేశమే నాకు ఇల్లు లాంటిది, నేను ఇక్కడే ఉంటాను, మా ఇల్లు ఇక్కడ దూరంగా ఉంటుంది బాబు అంటూ అక్కడ ఒక్క నిమిషం కూడా ఆగకుండా ఆటో వెనుకకి నడుచుకుంటూ వెళ్ళింది. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే వీళ్ళు ఆమె వైపే చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉండగానే ఆమె చీకట్లకు మాయమైపోయింది. ఆమె అలా వెళ్ళగానే ఆటో ఇంజన్ ఒక్కసారిగా ఆగిపోయింది. ఆనంద్ గారు ఒక్కసారిగా కంగారు పడి, ఏంది ఆటో ఇంజన్ ఇలా ఆగిపోయింది అంటూ సెల్ఫ్ కొడుతూ ఉన్నాడు. కానీ ఆటో స్టార్ట్ అవ్వట్లేదు. ఏంది మామా, ఇప్పటిదాకా ఆన్లోనే ఉంది కదా, గట్లా అయిపోయింది ఏంటి, స్టార్ట్ చేయి, కొత్త ఆటో కదరా, ఇప్పుడే షోరూమ్ నుంచి తెచ్చాం అంటూ కృష్ణ అన్నాడు. అదే కదా మామ, నాకు అర్థం కావట్లేదు అంటూ ఆటోని స్టార్ట్ చేస్తూనే ఉన్నాడు. కానీ అది స్టార్ట్ అవ్వట్లేదు. ఎంత చేసినా స్టార్ట్ అవ్వట్లేదు. గిదేంద్ర, ఇప్పటిదాకా మంచిగా ఉండి ఇప్పుడు స్టార్ట్ అవ్వట్లేదేంటి అంటూ ఆనంద్ గాడు మహేష్ గారితో కృష్ణ గారితో అన్నాడు. కానీ వాళ్ళకు కూడా ఏం అర్థం అవ్వట్లేదు. అదే మామ, ఇప్పటిదాకా బాగానే వచ్చే, మరి ఇప్పుడు ఏమైంది గిట్లా అవుతుంది, ఇంకోసారి ట్రై చేయి
అని అనగానే ఎంత ట్రై చేసినా ఆటో స్టార్ట్ కాలేదు. ఆ ప్రాంతం అంతా చీకటిగా భయంకరంగా ఉంది. చుట్టూ అంతా పెద్ద పెద్ద చెట్లు, దూరంగా పాడుబడిన ఇండ్లు ఉన్నాయి. వీళ్ళంతా చూస్తూ ఉన్నారు. రేయ్, బండి పోయిపోయి ఇక్కడ అయిపోయిందేంట్రా? ఇక్కడంతా భయంకరంగా ఉంది. ఈ ప్రదేశంలో ఆమె ఎట్లా ఉంటుందో ఏమో. ఆమె ఎక్కడికి వెళ్ళిందో కూడా అర్థం కావట్లేదు. తొందరగా స్టార్ట్ చేయరా బాబు, వెళ్ళిపోదాం అంటూ మహేష్ అన్నాడు. ఇంకా ఆనంద్ గడు ఎంత తిప్పలు పడ్డా అది స్టార్ట్ అవ్వట్లేదు. అలా వాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. వెనకాల ఉన్న మహేషియన్కి అప్పుడే అనుమానం వచ్చింది. రే మామా, మీరు ఒకటి గమనించారా? ఆమె ఎప్పుడైతే ఆటోలో ఎక్కిందో అప్పుడే ఒక మంచి వాసన వచ్చింది. ఆమె ఎప్పుడైతే మనల్ని అలా హెచ్చరించిందో ఏదో రకమైన భయం నాకు పుట్టింది. ఇప్పుడు ఆమె ఆటో దిగి వెళ్ళగానే ఆటో ఇలా ఆగిపోయిందేంట్రా అని మహేష్ గారు ముందు ఉన్న వాళ్ళతో అంటే, రేయ్ ఏం మాట్లాడుతున్నావురా? ఆమె ఆటో ఎక్కడానికి ఆటో ఆగిపోవడానికి సంబంధం ఏమైనా ఉందా? అదేదో మాకే అర్థం అవ్వట్లేదని వాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. లేదు మామా, ఆమె ఎక్కిన తర్వాతనే ఇదంతా జరిగింది అంటూ కృష్ణ గారితోటి ఆనంద్ గారితోటి మహేష్ అన్నాడు. అప్పుడు కృష్ణ ఆనంద్ గారు, రే నిజమేరా, ఆమె ఎక్కిన తర్వాతనే ఆటోలో ఒక రకమైన వాసన రావడం, మళ్ళీ ఆటో ఇక్కడ ఆగిపోవడం, ఆమె దిగగానే ఆటో కూడా ఆగిపోవడం ఏందిరా అంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అలా మాట్లాడుకుంటూ ఉండగానే పెద్ద గాలి అప్పుడే సుడిగుండంలాగా చెట్లను ఊపుతున్నాయి. ఆ గాలి తీవ్రత భయంకరంగా వస్తూ ఉంది. దూరంగా అడవిలో నుంచి నక్కలు ఏడుస్తూ ఉన్నాయి. ఆ ప్రాంతమంతా అందవికారంగా భయంకరంగా మారిపోయింది. అలా ఒక్కసారిగా వీళ్ళు భయపడుతూ చుట్టూ చూస్తూ ఉన్నారు. ఆ అడవిలో నుంచి ఏవేవో శబ్దాలు వస్తూ ఉన్నాయి. అలా ఏంది మామా, ఉన్నట్టుండి ఈ గాలేంది ఇంత బీభత్సంగా వస్తుంది అంటూ ఆనంద్ గారు భయపడుతున్నాడు. మహేష్ గారు కూడా వెనకాల ఉండి భయపడుతున్నాడు. అప్పుడే వాళ్ళకు వెనకాల ఒక భయంకరమైన గంభీరమైన నవ్వు వినబడింది. ఆ నవ్వు వినబడగానే వీళ్ళ గుండెలు ఒక్కసారిగా అదిరిపడ్డాయి. మామా, ఎవరో ఆటో వెనుక నుంచి నవ్వుతున్నారే, దిగుదాం పదండి అంటూ ఆటో దిగి టార్చ్ లైట్ వేసుకుని వెనుకకు వచ్చి చూస్తారు. ఆ నవ్వు ఇంకా కాస్త దూరంగా వినబడింది. అలా ముందుకు వెళ్తూ ఎవరది, ఈ ప్రాంతంలో ఎవరైనా ఉన్నారా అరుస్తూ ఉన్నారు. కానీ ఎవ్వరి శబ్దాలు వినబడతలేవు. మామా, ఏంది మామా, ఆటో వెనకాల ఇందాకనే కదా శబ్దాలు వచ్చాయి, ఇప్పుడు చూస్తే ఎవరు లేరేంటి? తలలు గోక్కుంటున్నారు. గాలి కూడా భయంకరంగా వస్తుంది. మామా, ఈ ప్రాంతంలో ఎక్కువసేపు ఉండకూడదేమో మామా, పోదాం పదా అంటూ ఆటోను మళ్ళీ స్టార్ట్ చేయడానికి వచ్చారు. కానీ స్టార్ట్ అవ్వట్లేదు. ఎవరో ఆటోని బలవంతంగా అక్కడే ఆపినట్టుగా ఇంజన్ స్టార్ట్ అవ్వట్లేదు, ముందుకు కదలడం లేదు. మళ్ళీ ఆ నవ్వులు వెనుక నుంచి వినబడ్డాయి. ఆ భయంకరమైన నవ్వులు వినగానే వీళ్ళకు ఉచ్చపడింది. మామా, మళ్ళీ ఆ నవ్వులు వినబడుతున్నాయి, ఎవరై ఉంటారు అంటూ భయపడుతూ ఒకరి దగ్గరికి ఒకరు చేరుకున్నారు. వెనకాలకు మెల్లిగా టార్చ్ లైట్ వేసి ఎవరు అంటూ అలా 20 అడుగుల దూరం వెళ్ళారు. వెళ్ళి చుట్టూ చూశారు. ఆ ప్రాంతంలో ఎవరూ లేరు. అలా చూస్తూ ఉండగానే ఆటో వైపు నుంచి భయంకరంగా ఎవరో మూలుగుతున్న శబ్దాలు వీళ్ళకు వినబడతాయి. అలా వీళ్ళు వెనుకకు తిరిగి ఆటో వైపు చూశారు. చూస్తే ఆ ఆటో పైన ఒక 6 అడుగుల నల్లని ఆకారం వెనకాల ఒక మెరుపులాగా మెరుస్తూ భయంకరంగా మూలుగుతూ చేతిలో త్రిశూలం లాంటి ఒకటి కనబడింది. ఆమె అలా ఆటో పైన కూర్చొని మూలగసాగింది. ఆ మూలుగుడు వీళ్ళకు వినబడ్డాయి. వీళ్ళు ఎప్పుడైతే ఆ ఆటో పైన ఉన్న ఆకారాన్ని చూశారో భయపడ్డారు. 2 అడుగులు ఇంకా వెనుకకు వేశారు. ఆమె భయంకరంగా మూలుగుతూ ఉంది. తప్పు చేశారు, దారిలో వస్తూ నన్నే అవమానిస్తారా? నా గుడి దగ్గర ఆగకుండా నాకు దండం పెట్టకుండా వచ్చేస్తారా? ఎలా వెళ్తారా? ఆటోను తీసుకుని ఎలా వెళ్తారు? ఈ సరిహద్దు దాటుకొని ఎలా వెళ్తారా మీరు అంటూ ఆమె భయంకరంగా అరిచింది. అలా అరవగానే వీళ్ళు గజగజ వణుకుతూ ఉన్నారు. అప్పుడే మహేష్యానికి అర్థమైంది. మామా, ఆమె ఎవరో కాదు మామా, కొండాలమ్మ. ఆ పెద్ద ఆయన చెప్పినట్టుగా మనం ఆటో నాపకుండా వచ్చాం మామా. ఆ తల్లే మన వెనకాల వచ్చింది, ఖచ్చితంగా కొండాలమ్మ తల్లే అంటూ ఏడుస్తూ 2 చేతులు జోడించి మొక్కుతున్నాడు. పక్కన ఉన్న కృష్ణకు ఆనంద్ కూడా ఏం అర్థం కాలేదు. ఆమె అలా మూలుగుతూ నవ్వుతూ ఉంది. ఎక్కడికి వెళ్తారా? నన్ను దాటుకొని వెళ్ళలేరు. నా మొక్కు తీరంది మీరు వెళ్ళలేరు. నాకు మొక్కకుండా వెళ్తారా? నన్నే అవమానిస్తారా? నా గుడిని చూసి కూడా చూడకుండా వస్తారా మీరు అంటూ
భయంకరంగా అరిచింది. ఇంకా వాళ్ళకు కూడా పూర్తిగా అర్థమైపోయింది. అప్పుడు వీళ్ళు కూడా 2 చేతులు దండం పెడుతూ, అమ్మా క్షమించు, తప్పైంది తల్లి మొక్కుతూ ఉన్నారు. ఆమె నవ్వుతూ ఉంది. అప్పుడే ఆకాశం నుంచి పెద్ద మెరుపు, ఆ మెరుపు వెలుతురికి ఆ రోడ్డు పక్కన ఉన్న ఒక రాయి చెట్టు కింద విగ్రహం కనబడింది. ఆ విగ్రహం ఎవరిదో కాదు, కొండాలమ్మ తల్లిది. ఇంకా ప్రాంతమంతా భయంకరంగా గాలి పెడుతూ ఉంది. ఆ ఆటో పైన ఉన్న ఆ నల్లని ఆకారం నవ్వుతూనే ఉంది. ఆ విగ్రహం కనబడగానే ఈ ముగ్గురు పరిగెత్తుకొని వెళ్ళి ఆ తల్లి ముందు మోకాల పైన కూర్చొని, క్షమించు తల్లి, తప్పు చేశాము, నిన్ను ధిక్కరించి అవమానించి వచ్చాము తల్లి, మా పాపాలను క్షమించు తల్లి, క్షమించు, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చెయ్యము అంటూ ఆ తల్లిని మొక్కి అక్కడే ఉన్న కుంకుమ బొట్టును తలకు పూసుకుంటారు, పసుపును పెట్టుకుంటారు. అలా పెట్టుకోగానే ఆ విగ్రహం నుంచి ఒక నవ్వు వినబడింది. అది శాంతించిన నవ్వు. వాళ్ళు వెనుకకు తిరిగి చూశారు. ఆటో పైన ఉన్న ఆ నల్లటి ఆకారం మెల్లగా మాయమైపోయింది. గాలి తగ్గిపోయింది. తల్లి క్షమించు అంటూ మళ్ళీ ఆ మోకాలపైన కూర్చొని 100 సార్లు ఆ తల్లికి మొక్కుకున్నారు. ఇంకా ఆ తల్లి క్షమించిందన్నట్టుగా వాతావరణం అంతా చల్లబడింది. వాళ్ళు ఏమాత్రం ఆలోచించకుండా ఆటో దగ్గరికి పరిగెత్తుకొని వచ్చారు. పరిగెత్తుకొని వచ్చి జై కొండాలమ్మ తల్లి అంటూ ఒక్కసారిగా అరిచారు. అలా అరవగానే ఆటో స్టార్ట్ అయింది. స్టార్ట్ అవ్వగానే ఇంకా వాళ్ళు ఏమాత్రం ఆలోచించకుండా ఆ ప్రాంతం నుంచి ఆ తల్లికి మరొకసారి మొక్కుకొని ఆ పొలిమేర దాటి ముందుకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే వాళ్ళ ఇంటికి చేరుకున్నంత వరకు చాలా భయపడ్డారు. ఇంటికి వెళ్ళిన తర్వాత జరిగిందంతా ఇంట్లో వాళ్ళకు చెప్పారు. అప్పుడు వాళ్ళు కూడా, అవును బిడ్డ, మీరు ఆటోను తీసుకొని వచ్చే ముందు ఏదైనా ఒక దేవతకు గాని ఎక్కడైనా ఒక గుడిలో గాని మొక్కి రావాలి. అలా మొక్కి రాకుంటే సరిహద్దు దేవతలు మిమ్మల్ని రానివ్వవు, మొక్కు తీరంది మిమ్మల్ని అక్కడే ఆపేస్తాయి అని అనగానే వీళ్ళు చాలా భయపడ్డారు. ఇంకా తెల్లవారుజాము అయ్యింది. తెల్లవారుజామున ఇంకా ఊర్లో ఒక గుడి దగ్గర పూజ చేయించుకొని ఎక్కడైతే ఆ కొండాలమ్మ గుడి దగ్గర ఆపకుండా వచ్చారో అక్కడికి ఆటో తీసుకుని వెళ్ళి అక్కడ కూడా పూజ చేయించుకొని ఆ తల్లికి మొక్కు తీర్చుకున్నారు. ఆ రోజు నుంచి వాళ్ళు ఎప్పుడు కూడా అజాగ్రత్తతోటి ఉండలేరు. దేవుళ్ళనంటే అప్పటి నుంచి బలంగా నమ్మారు. ఇంకా వాళ్ళకు ఆ కొండాలమ్మ ఆశీస్సులు ఎప్పుడు ఉన్నాయి. మీరు కూడా ఎప్పుడైనా వాహనాలు కొంటే ఇలాంటి తప్పులు ఎప్పుడు చేయకండి. వాహనాలు కొన్నప్పుడు ఎక్కడైనా ఒక దగ్గర గుడి దగ్గర పూజ చేయించడం కానీ, సమయం లేకపోతే కనీసం మొక్కుకొని మాత్రం రావాలి. అలా చేయకపోతే మీ వెనుకల కూడా ఏదో ఒక అతీత శక్తి వెంటనే వస్తుంది. మరి ఈ స్టోరీ మీకెలా నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.